30 సంవత్సరాల పోరాట ఫలితం వర్గీకరణను ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు తరపు నుంచి అందిపుచ్చుకున్న తరుణంలో అదే రోజు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు శాసనసభలో మాదిలకు నేను మాటిస్తున్నా అనే పద్ధతిలో మొత్తం మాదిగా మంత్రులు మాది ఎమ్మెల్యేలతోని నేను కమిటీ వేసి వర్గీకరణ అందరికన్నా ముందు నేను తొందరగా అమలు చేస్తా అని మాటిచ్చిన గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈరోజు వర్గీకరణను అమలు చేయకుండా మరియు కమిటీలను కాలయాపన చేసుకుంటూ ఇప్పటి వరకు కాలయాపన చేయడం సరికాదు. మరియు ఇప్పుడు ఏంటంటే 9 తారీఖు నాడే మేము ఉద్యోగాలకు పత్రాలు ఇస్తున్నామని చెప్పడం ఇది హేయమైన ఆలోచన. దయచేసి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు పక్కన పెట్టి ఇప్పటికైనా అవసరమైతే ఉన్న దాంట్లో ఎస్సీల వాటా 15% ఉంది కాబట్టి 15% పోస్టులను పక్కకెట్టి మిగతా వాళ్ళకు వాటిని కేటాయించాలి. తర్వాత దీన్ని చేసిన తర్వాత మాదిగలకు మాది ఉపకులాలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంఆర్పీఎస్ తరఫున తెలియజేస్తున్నాం. మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ మాటను దాటవేసే ధోరణి కనబరిచారు. కాబట్టి మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రేపు ఈ నెల 9 నాడు జరగబోయే కలెక్టర్ ఆఫీసు నల్ల జెండాల ప్రదర్శనతోటి కలెక్టర్ గారి ఆఫీసు దాకా అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టర్ ఆఫీసు దాకా నిరసన కార్యక్రమం ఉన్నది. మరి కలెక్టర్ గారు మెమోరాండం ఇస్తాం. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా సుప్రీంకోర్టు తీర్పును మీరు పక్కకు పెడితే మరి రాబోయే రోజులలో కానీ సమయంలో కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీకు ఇబ్బందులు తప్పనటువంటి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాదిగ ఉపకులాల ప్రజలారా ఆలోచన చేయండి. కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి అన్ని అనుకూలంగా మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరి పక్కకు పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్నది. మరి దాన్ని తిప్పికొట్టాలంటే మనం అందరం ఐక్యమత్యంతో 9 నాడు జరిగే కలెక్టర్ ఆఫీసు మరి మెమోరాండం ఇచ్చడం కొరకు ఆ నల్ల జెండాల నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కదిలి రావాలని కూడా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం.